ఏంటి ఎక్కడికొచ్చావు తెలుసా నీకు? కిష్కింధాపురికి వచ్చావు. నాయన నా పర్మిషన్ కిష్కింధాపురికి ఎందుకు వచ్చావు? భయపడకు, ఫస్ట్ కళ్ళద్దాలు తీసి. నువ్వు పెద్ద హీరోవా కళ్ళద్దాలు తీసుకోవడానికి? అమ్మో, నువ్వు కళ్ళద్దాలు తీసుకుంటే బెటర్ ఉన్నావు, వేసుకో. ఏడు బాబులు కన్యా కాదు, ఇప్పుడు రేడియోలో దిగి నీలోకి వచ్చిందే ఏంటి? కథనారు కూడా పట్టుకోలేని నీలి కన్య వీడిలో దూరింది. నువ్వెక్కడికి పారిపోతున్నావు? దా ఇంటర్వ్యూ చేద్దాం. ఇంకా 3 ప్రశ్నలకి సమాధానం చెబితేనే వీడిని వదులుతారు, మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అవునా? ఆ. ఏంటది? అక్కడ కూర్చొని మాట్లాడతాను. దయ్యాలు నించో షోరా. పక్క. అందమైన దయ్యాల్ని మొదటిసారి చూస్తున్నాను. బెల్లం బాబు, నువ్వు రెడీయా? మళ్ళీ చెప్పు. సీను బాబు. సీను బాబు, నువ్వు రెడీయా? రెడీ. ఆదివారం అమావాస్య, ఒక నల్ల బట్టలు వేసుకొని, ఒక నల్ల పిల్లిని పట్టుకొని, ఒక నల్ల వ్యక్తి నల్ల రోడ్డు మీద వెళ్తున్నాడు. వేగంగా ఒక నల్ల కారు వచ్చి గుద్దపోయింది, కానీ సడన్ గా ఆగిపోయింది. ఎందుకు? ఎందుకంటే అది ఆదివారం పొద్దున్న జరిగింది కదా, మధ్యాహ్నం జరిగింది. ఓ, అర్ధరాత్రి కాదు అన్న విషయం అర్థవంతంగా కనిపెట్టావు. స్మార్ట్ ఫెలో. ఇట్స్ వెరీ మార్నింగ్ టైం. ఓకే. ఈ ప్రశ్న నీకు. రాత్రి అయితే చాలు, చీకటి అవగానే అది నీ వెంట వస్తుంది, వెలుగు రాగానే అది మాయమైపోతుంది. అది ఏంటి? షాడో. ఓ, ఇంగ్లీష్ లో దాంది. నేను ఇంగ్లీష్ లో వీకు. నీడ. ఓకే. రక్త పిశాచులు అంటే వ్యాంపైర్స్. టైంకి వస్తే, ఎప్పుడూ టైంకి వచ్చే వ్యాంపైర్ని ఏమంటారు? ఒలుపులో ఎప్పుడు టైం అంటే పంక్చువల్. వ్యాంపైర్ అంటే డ్రాకులా లాంటిది. పంక్చువల్. ఎంత కరెక్ట్ గా చెప్పింది ఏంటి? మీరు ఇంకా అడ్వాన్స్ బయటకు వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్యా. మీ ఇద్దరు ఒక క్వశ్చన్ అర్థం అనుకుంటున్నాను. అయితే థ్రిల్లర్లు, మర్డర్లు లేదా దయ్యాలు తప్పించి రొమాంటిక్ సినిమాలు చేయరా మీ ఇద్దరు? చేస్తాం. ఇప్పుడు ఎందుకో మరి హర్రర్లో అంటే అందరూ మమ్మల్ని రాక్షసుడు సినిమా చాలా మందికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు అన్నమాట. రాక్షసుడు ఏంటంటే థ్రిల్లర్ జానర్ అని కూడా చాలా మంది ఇష్టపడతారు. సో మమ్మల్ని చాలా మంది అడుగుతుండేవాళ్ళు, రాక్షసుడు 2 ఎప్పుడు, రాక్షసుడు 2 ఎప్పుడు అని. బట్ రాక్షసుడు 2 కంటే ఇంకా బెటర్ సినిమా ఇవ్వాలి, అది ఏంటా అనుకున్నప్పుడు మాకు కిష్కింధాపురి కథ రావటం. అండ్ రాక్షసుడు కంటే అందంగా చెప్పొచ్చు, ఎందుకంటే విజువల్గా, సౌండ్గా ఇంకా మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని కిష్కింధాపురి చేయడం జరిగింది. అండ్ ఒక మంచి హారర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అండి. అండ్ మీరు తప్పకుండా థ్రిల్ అవుతారు థియేటర్లో. సాధారణంగా హారర్ సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆడియన్స్కి వస్తుంటుంది, కానీ యాక్ట్ చేసే వాళ్ళకి అంత భయం ఉంటుందా లేదనే డౌట్ ఎప్పుడు మాకు వస్తూ ఉంటుంది. సో నేను చూస్తాను కానీ క్వశ్చన్ ఇటే అడుగుతున్నాను. సో చేసినప్పుడు అక్కడ ఈ మూవీ చేసినప్పుడు ఎస్పెషల్లీ కిష్కింధాపురి ఏదన్నా చిల్ మూమెంట్ వచ్చింది మీకు ఎక్కడన్నా? చాలా వచ్చాయండి యాక్చువల్లీ. ఎందుకంటే మేము నిజంగా ఈ సినిమా షూటింగ్ చేసింది కూడా రియల్ హాంటెడ్ హౌసెస్లో. ఎందుకంటే డైరెక్టర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు చాలా పర్టికులర్ ఉన్నారన్నమాట. ప్రొడ్యూసర్ గారు ఏంటంటే సినిమా చాలా అథెంటిక్గా, ఆర్గానిక్గా మేము హాంటెడ్ హౌస్లో షూట్ చేసి ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతారు. మనం ఈ మధ్య అనుకుంటాం కండి, వరల్డ్లోకి తీసుకెళ్తేనే సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేయించాలని. సో దట్స్ వాట్ వీ ట్రైడ్ విత్ కిష్కింధాపురి. సో మేము రియల్గా వెళ్ళాం కాబట్టి, అండ్ మేము మల్టిపుల్ డేస్ అక్కడ షూట్ చేసాం కాబట్టి, అది కూడా రాత్రిలో షూట్ చేసాం కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ మల్టిపుల్ టైమ్స్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఇట్. మీకు తెలిసిన ఒక చిన్న దయ్యం గురించి చెప్పండి. ఐ హర్డ్ అబౌట్ దెయ్యం గురించి చెప్పండి ఫ్రెండ్స్, దెయ్యం గురించి చెప్పండి అంటారు. ఐ మీన్ నీలి గురించి. ఐ మీన్ కేరళ హిస్టరీలో నీలి అని ఒక నీలి, కళ్యాణ్ నీలి. ఆ దెయ్యం అంటే అది నాకు మంచి ఎక్స్పీరియన్స్. అంటే చిన్నప్పుడు ఏంటంటే ఒక సీరియల్ ఉండే, that is Kadamatthathu Kathanar, and there is Kalyangattu Neeli. That's something, that's the time that I wait. Like అది ఒకప్పుడు ఆ సీరియల్ 8 o'clock అంటే ఇంకా 8:30 అయిపోయింది, 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, డిలే అయ్యి లాస్ట్ ఇట్ బికేమ్ 10:30. So I used to wait every day to watch that serial, and it used to be really nice. ఒక దెయ్యం ఉంటది, she look like this, then they'll put some filter like this. That is how they used to scare, because అప్పుడు అంతే కదా టెక్నాలజీ. So Kalyangattu Neeli is like ఈ palm trees ఉంటాయి కదా, pana. She lives on top of that apparently. And then like దాన్ని ట్రాప్ చేయాలంటే దాని తల మీద ఇలా ఒక నెయిల్ తీసుకుని అలా కొట్టాలి. I thought that was all real. తల అది తీస్తే మళ్ళీ ఇదేం అయిపోతుంది, అది ఉంటే అది ఇదేం అవ్వదు అంతే. It's very interesting. I really like the research you've done into the Deyyam history of Kerala. Thank you.
అండ్ చాలా అడగాలని లోపల ఉంది, బట్ టైం తక్కువ ఉంది. బట్ సెప్టెంబర్ ఈస్ గోయింగ్ టు బి స్కేరియస్ట్ మంత్ అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. ఫస్ట్ టైం దయ్యం అంటే నాకు ప్రేమ కలిగేయాలనిపిస్తుంది ఎందుకనో, ఐ డోంట్ నో. ఏంటమ్మా దయ్యం అంటే కొంచెం భయంతో పాటు కొంచెం అభిమానం, ప్రేమ, ఎంతదా దయ్యందా అనే ఫీలింగ్ వచ్చేలా ఉంది. బట్ ఐ విష్ యూ వండర్ఫుల్ సక్సెస్. రాక్షసుడి కంటే ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. 10 times అవుతుంది. నేనైతే 93.5 times అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you very much. సో మచ్. Thank you. All the best. So sweet of you. Thank you for lovely interview. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం